క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? చాలా సంతోషం. మనకు దేవుడు వినగల చెవి, గ్రహించగల హృదయం, దేవుడి స్పిరిట్ మళ్ళీ ప్రజ్వలింపబడి ఆ వాక్య దివ్య సత్యం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు విశదీకరించునుగాక. ఇక వాక్యపు లోతునకు బయలుదేరుతున్నాను. శ్రద్ధగా విందాం, ఓకేనా? రండి, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 22వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఈనాటి ధ్యాన వాక్యముగా మనము చదువుకుందాం, ఓకేనా? చదువుకుందాం. చూడండి, ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మీకే స్తోత్రములు ప్రభు. వాక్యమై ఉన్న దేవ, వందనాలు. కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించండి. మా హృదయాలకు కావలసిన జీవవాక్యాన్ని ప్రబోధించమని ప్రార్థన చేస్తున్నాను. మా అందరికీ వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ దయచేసి అందులో ఉన్నటువంటి భావం, తాత్పర్యం మా హృదయాలలో ఇమిడిపోవటానికి మీ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. రండి, ఇక వాక్యపు లోతునకు బయలుదేరదాం, ఓకేనా? రైట్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగము, ఆయన అనగా మన ప్రభువు, మన రక్షకుడు. ఆయన మన దేవుడు, దేవాతి దేవుడు. ఆయన సజీవులకే దేవుడు, సజీవులకే దేవుడు. కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ప్రభు చూసావా ఎలా శ్రేష్టమైన మాట మనకు ప్రబోధించాడు. అసలు సజీవులు అంటే ఎవరు, మృతులు అంటే ఎవరు? చూసారా? సజీవులు అంటే ఎవరు, మృతులు అంటే ఎవరు? ఆయన సజీవులకే దేవుడు ఎలా అయ్యాడు, మృతులకి దేవుడు కాదని ఆయన ప్రకటించితే జనులు విని ఆశ్చర్యపోయారు. ఈ దినాలలో ప్రియమిత్రమా, అసలు మృతులు అంటే ఎవరు? మృతులు అంటే దట్ ఈజ్ మీనింగ్. మృతులు అంటే దేవుని ఎరగని వారు. మృతులు అంటే దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా దేవుని వైపునకు తిరగని వాళ్ళు, దేవుని ఆ మహిమైశ్వర్యాన్ని చూస్తూ కూడా బ్రతుకుతున్నారు. చూసావా? వాళ్ళు మృతులు. ఇక్కడ తేటగా సజీవులకే దేవుడు. సజీవులు అంటే దేవుణ్ణి వెంబడిస్తూ, దేవునితో ప్రయాణం చేస్తూ, దేవుని అడుగుజాల్లో ప్రయాణం చేస్తూ, నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ, ప్రార్థనతో, విజ్ఞాపనలతో దేవుణ్ణి మహిమపరుస్తుంటారే, వాళ్ళు సజీవులు. మృతులైతేనేమో దేవుని ఎరగక, దేవుడంటే వారికి అసలు లెక్క పెట్టకుండా, లక్ష్య పెట్టకుండా బ్రతుకుతూ ఉంటారే, వాళ్ళు మృతులు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో బహుతేటగా ప్రభు మాట్లాడాడు. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదువుకుందాం. 1-2 వాక్యాలు చదువుకుంటే అక్కడ నీవు జీవించుచున్నావన్న పేరు అనే మాటలు ఉంటాయి. చూడండి, ఇలాగు రాయము, 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు. చెప్పు సంగతులు వేమి అనగా
నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నా ప్రియ మిత్రమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ యోహాను గారు మరి బహుతేటగా వాక్యాన్ని విశదీకరించాడు. ఈ వాక్యములను సత్యము జీవించుచున్నామన్న పేరు. మృతులకు దేవుడు కాదని చూసావా? వీళ్ళకి దేవుడు కాదు, దేవుడు వారికి దేవుడు కాదు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే. మృత జీవితం జీవిస్తున్నావు, సజీవ జీవము జీవించట్లేదు. కనుక మృతుడవు నువ్వు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి తెలుసుకొని మిగిలిన వాటిని ఏమైనా బలపరుచుకుంటావా? అది కూడా నీ ఇష్టమే. లేకపోతే నీ స్థితి ఏమిటో ఇక్కడ బాగా తేటగా వ్రాయబడి ఉంది. నువ్వు చల్లగానైనా ఉండు, ఎచ్చగానైనా ఉండు, నున్నెవెచ్చని జీవితం జీవించావంటే నీ మీద ఉమ్ము వేస్తానని ప్రభువు చెప్తున్నాడు. చూసావా? మృతులకి అవకాశం. జీవించుచున్నావు పేరు మాత్రమే నువ్వు మృత జీవితంలో ఉన్నావు. నీవు చల్లగానైనా లేవు, ఎచ్చగానైనా లేవు, నున్నెవెచ్చగా ఉన్నావు, ఆ మృత జీవితంలో ఉన్నావు. నీకు దేవుడు అసలు కనిపించట్లేదు. దేవుడు నీకు జీవాత్మనిచ్చి నీకు అన్నీ సక్రంగా అవకాశం ఇస్తూ నిన్ను పోషిస్తూ సంరక్షణ చేస్తూ అన్ని పంచభూతములు అన్నీ కూడా నీకు యాజిటిస్గా ఎండ కురిపిస్తున్నాడు, వాన కురిపిస్తున్నాడు, గాలి వీచితటు చేస్తున్నాడు, నీకు జీవాత్మను ఉంచుతున్నాడు. కానీ నీవు మృత జీవితము జీవిస్తున్నావు. నీకు నేను దేవుడును కాను. నీవు ఎవరి సంబంధివో నీవు తెలుసుకోవాలి. నువ్వు చీకటి సంబంధివి, పాపభూషితమైన స్థితిలో ఉన్నావు, పాపములతో అపరాధములతో కొట్టుమిట్టాడుతున్నావు. నీకు దేవుడంటే నిర్లక్ష్య పెడుతున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే మరి సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు ఏమాత్రం కాదు. మన్ను నిన్ను స్తుతించునా అంటాడు దావీదు మహారాజు. చూసావా? మృతి చెందిన తర్వాత దేవుడు నిన్ను స్తుతించగలవా? ఆరాధించగలవా? దేవునితో ప్రయాణం చేయగలవా? నో మిత్రమ, లేదు. నువ్వు జీవించి ఉన్నప్పుడే, సజీవుడవై ఉన్నప్పుడే. అందుకే సజీవులకు దేవుడు మన దేవుడు. ప్రైజ్ లార్డ్. ఎంతకాలము నువ్వు మృత జీవితం జీవిస్తావు? ఎంతకాలము నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా లేకుండా ఎలాగా నువ్వు వెచ్చ జీవితం జీవిస్తావు? ఎంతకాలము నువ్వు మృత జీవితంలో ఉంటావు, కొట్టుమిట్టాడుతావు? నీ మాట, నీ పలుకులు, నీ నడవడి అంత మృత జీవితం, కంపు కొట్టే జీవితం. ఎంతకాలం జీవిస్తావు? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి గమనించు. పరిశుద్ధాత్మ దేవుడు నీకోసమే ఈ వాక్కులను ప్రజ్వలింపజేస్తున్నాడు. నీ హృదయమును తాకేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మృత జీవితం జీవిస్తున్నావా? సజీవ జీవితం జీవిస్తున్నావా? సజీవుడమైన దేవుణ్ణి కలిగి ఉన్నావా? మృత జీవితంలో కొట్టుమిట్టాడుతున్నావా? ఏది నీ జీవితం? ఎట్లా ఉంది నీ జీవితం? ఒక్కసారి పరిశీలించుకో. నీకు నీవే.
నువ్వు చల్లగానైనా లేవు, ఎచ్చగానైనా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. గోడ మీద పిల్లి కూర్చొని అటు దూకుతుందో ఇటు దూకుతుందో అన్నట్టుగా అట్లా ఉన్నావు. ఎటు అవకాశం ఉంటే అటు జంప్ అవుతున్నావు కదూ. వాస్తవం, సత్యం. నీ జీవితం ఇప్పటి వరకు అట్టనే ఉంది, ఊగిసలాడే జీవితం. ప్రభుకి నిజమైన జీవితం జీవించట్లేదు, ప్రభుని కలిగి జీవించట్లేదు. కొంతకాలము లోకం వైపు, కొంతేమో ఇటు అటు. ఏమి ఆ జీవితం? వ్యర్థమైన జీవితం. ఈ భూమి వ్యర్థమైపోవటం ఎలా? నరికి అగ్నిగుండంలో పడేయండి. ప్రభు వాక్యం పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన సత్యాలు నీకోసమే మిత్రమా. సజీవులకు దేవుడు మన దేవుడు. ఈ విధంగా బోధిస్తూ ఉంటాడు. జనులు ఏమిటి అని ఆశ్చర్యపోయారు. పాప పంకిమలో ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు కూడా ఆశ్చర్యపోతున్నావు. యేసుప్రభుల వారు 12 సంవత్సరాలప్పుడు ఆ శాస్త్రుల పరిశీలనతో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయారు. చూసారా? మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్య నివాసి. ఆయన ఎప్పుడు నిర్మలమైన హృదయం గల దేవుడు. ఆయన సజీవులకు దేవుడు. దేవునితో పెనుగులాడుతున్న నీకు దేవుడు, నాకు దేవుడు. ఆయన మనముల ఎప్పుడు ఎడవడు, ఎడబాయడు. ఆయన ప్రేమ హత్తుకొని ఉంటుంది. ఆ మహిమైశీరం మనల్ని ఎడవదు ఎప్పుడు కూడా. ఆయన కృప మనతో తోడుగా ఉంటుంది నిత్యం. సజీవులంటే వాళ్ళు నిత్యము ప్రభుని అంటి పట్టుకొని ఉంటారు, అంటుకట్టబడి ఉంటారు. మృతుల జీవితం ఎట్టుంటుందంటే, మరి 15వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఫలించని ప్రతి తీగను తీసి పడవేసి అగ్నిలో పడవేసే పరిస్థితులు. మనం అక్కడ చదువుకున్నట్లయితే యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు ప్రభు? నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చదవండి, ఆ వాక్యం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ ఎక్కువగా ఫలించేటట్లుగా దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. పనికిమాల తీగలంటే మృతులు, బహుగా ఫలించే తీగలంటే సజీవులు. గమనించాలి వాక్యం. మన తండ్రి, మన దేవుడు నిజమైన ద్రాక్షావల్లి, మన దేవుడు నిజమైన వ్యవసాయకుడు, మన తండ్రి. ఆయన మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయంలో 4వ వాక్యాన్ని చదువుకుంటే, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఫలింపని వారు మృతులు, ఫలించు వాళ్ళు సజీవులు. అందుకే సజీవులకి దేవుడు, ఫలించు వారికి దేవుడు. ఫలించని తీగను నరికి ఎక్కడ వేయాలి? మృతులు ఎక్కడ ఉండాలి? ఆరని అగ్నిగుండంలో ఉండాలి మృతులు.
మృతులకి ఇక ఏది స్థలము లేదు. అందుకనే మృతులకి దేవుడు కాదు కదా. నరకంలో వేతన పడే ఆ స్థితిలో మృతులు ఉంటారు. మృతులు అంటే దాని మీనింగు ప్రభుని గుర్తెరగని వాళ్ళు, ఎన్ని మార్లు గద్దించిన లోబడిన వారు, పాప పంకిలమైన జీవితంలో జీవించేవాళ్ళు, ఘోర పాపాత్ములు మృతులు. వాళ్ళకి ఎన్ని పర్యాములు చెప్పావులే, మాకు తెలుసులే. వీళ్ళంతా మృతులు, మృతకోవకు చెందిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి దేవుడు కాదంటే అర్థం ఏంటి? నరకానికి ప్రాప్తులు అని, అగ్నిగుండానికే వీళ్ళు పనికొస్తారు అని. అందుకని వాళ్ళకు దేవుడు కాదు, మృతులకి దేవుడు కాదు అన్నది అది దాని మీనింగ్. దట్ ఈజ్ మీనింగ్. ఏంటంటే మృత జీవితంలో నువ్వు ఎంతకాలం జీవించినా నరకంలో పడతామే కదా. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ మృత పురుగుని అగ్నిగుణం వేయటానికే పనికొస్తుంది. సజీవులు దేవుని స్తుతిస్తారు, సజీవులు దేవుని ఆరాధిస్తారు, సజీవులు సాగిల పడతారు, దేవుడి ధవలమైన సింహాసనం ఎదుట చేరి గాన ప్రతిగానములు చేస్తారు సజీవులకి. అది ఈ మృతులు నరకములో వేతన పడుతూ గుండెలు బాతుకుంటూ అయ్యో 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 అంటారు. అది నిత్యము ఆరని అగ్నిగుండము, ఇదేమో నిత్య జీవము. సజీవులకేమో నిత్య జీవము, మృతులకేమో నిత్య నరకం. అది మనం తెలుసుకోవాల్సినది. ఎంతకాలము జీవిస్తామో నరకానికి పోయేటానికే కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు బ్రతిమలాడి పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని ప్రజ్వలింపజేస్తున్నాడు. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకుంటే చల్లగానైనా ఉండు. నువ్వెచ్చని జీవితం ప్రభుకి అయిష్టము. నువ్వెచ్చని జీవితము నువ్వు జీవిస్తూ ఉంటే నీ మీద ఊమ్మి వేస్తాడు ప్రభు. ఏమి జీవితం అది? ఏమి జీవితం జీవిస్తున్నావు? ఒక్కసారి గమనించు. నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నవి? ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావా? గౌరవిస్తున్నావా? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నీ సమాజ సంఘాలను ఏం చేస్తున్నావు? సమాజ సంఘాలలో ఎట్ట బ్రతుకుతున్నావు? మృత జీవితంతో బ్రతుకుతున్నావా? సజీవుడిగా బ్రతుకుతున్నావా? మనం తెలుసుకోవాలి ఈ విషయాలు. ఈ అంచె దినాలలో పరిశుద్ధాత్మదేవుడు బోధించే సర్వసత్యం ఏంటంటే నీ స్థితి ఏమిటి, నీ స్థితి ఏమిటి, ఎలా ఉన్నది నీవే ఆలోచించుకోవాలి. ఒకరితో పని లేదు, ఎవరికి వాళ్ళే. నేనేం చేస్తున్నాను, నా జీవితం ఎలా ఉంది, ఎంత పనికిమాల పనులు చేస్తున్నాను, నా దేవుడికి అయిష్టమైన పనులు చేస్తున్నాను, నా దేవుడు నన్ను భూమి మీద సృజించినందుకు ఆయనకి వ్యతిరేకమైన పనులు గమనించు, గుర్తెరుగు. ఇకనైనా గుర్తెరుగుమంటున్నాడు. ఆ పరణగంధములు అంటాడు కదా, సావనై ఉన్నా వాటిని అన్న బ్రతికించుకో, ఇంకా మించుకోపోలేదు. మృత జీవితంలో ఉన్నావు కదా జీవించి, ఆ జీవితం కూడా ముగించబడలేకే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. ఇప్పుడైనా మించుకుపోలేదు. ప్రియామిత్రమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ సంగమా, ఎంతకాలము ఈర్ష్య, ద్వేషము, అసూయ, ఎంతకాలము నీ సహోదరుని చూసి ఓర్చలేని స్థితి, ఓర్చలేని పరిస్థితి, ఎంత ఈర్ష్య, ఎంత అసూయ, ఎంత క్రోధం, ఇవన్నీ ఉన్నాయంటే నీవు మృతుడవే. మృతుళ్ళకి
దేవుడు కాడు మన ప్రభువు, సజీవులకి దేవుడు. నువ్వెంతకాలము మృత జీవితంలో ఉంటావు? సజీవులు ప్రభుని ఆరాధిస్తారు, సజీవులు అందరినీ ప్రేమిస్తారు, సజీవులు వాళ్ళకి కలిగిన దాంట్లో కొంచెమైన పేదలను కనికరిస్తారు. సజీవులకున్న లక్షణాలు ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యంలో మత్తయి సువార్త 22 35 వాక్యం చదవమ్మా. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ప్రభువు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని, ఇది సజీవులు చేస్తున్న పని. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, ఏ వివేకంతో సజీవులు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. అందుకు సజీవులకి దేవుడు మన ప్రభువు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనని అట్టి రీతిగా చెప్పాడు. అడిగారు ఈ బురుదులు, ఈ శాస్త్రులు పరిచయులు వీళ్ళంతా ఉన్నారు కదండి. వాళ్ళు ప్రభుని శోధిస్తూ, చాలామంది దినాలలో శోధించు వాళ్ళు ఎక్కువైపోయారు. కొంత బాగుంటే చాలు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని శోధించటము, అగౌరవపాలు చేయటము. మృతుడు కదా ఇడు, చేస్తూ ఉంటాడు. ప్రభు ఏం చేస్తాడు? లేవనెత్తుతూ ఉంటాడు వారిని. ఇంకా బంతి కొడితే ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగిరినట్టుగా ఈ యొక్క సజీవులు ఉంటారు. మృతుడు అని 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 ఒక ఉపమానం చెప్పాను నేను. ఒక గాడిద గరికె ఉండేది. ఈ గాడిద ఏం చేసిందంటే గరికె మొలుస్తుండలేక, పచ్చ కనపడలేక మొత్తం తినేసి పగలబడి నవ్వేది. ఏంటి గరికె నువ్వు మొలిసేది, చూసావా మొత్తం తినేసే, నా కోసమే నువ్వు అని అన్నట్టుగా. ఈ దినాల్లో చాలామంది ఉన్నారు అలాగా. ఈ గాడిద ఆ గరికెను తిని 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 లాగి పళ్ళు ఊడిపోయి చనిపోయింది. చూసారా, చనిపోయలేక ఆ గరికె పచ్చగా వచ్చేసి నిగనిలాడతా. ఇప్పుడేంటి, ఎవరు నవ్వాలి? మృత జీవితం జీవిస్తున్న నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడా, నువ్వు గమనించు వాక్యం, గ్రహించు వాక్యం. ప్రభువు నిన్ను బతిమిలాడి చెప్తున్నాడు. నువ్వు మృత జీవితం జీవిస్తూ ఎంతకాలము మృత కంపు కొడుతూ బ్రతుకుతావు. కనుక మృత జీవితం కాదు, సజీవుడవు నువ్వు. సజీవ దేవుణ్ణి కలిగి ఆరాధించే ఆ యోగ్యత కలిగిన వాడివి. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే మన పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించాలి, మన పూర్ణ ఆత్మతో ప్రభుని సేవించాలి. అప్పుడే మన దేవుడు మనకు దేవుడు అవుతాడు. రెండవ ఆజ్ఞ కూడా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. రెండవ ఆజ్ఞ మనకు తెలుసు. ఇవన్నీ ఈ వాక్యాలన్నీ ఉంటున్నవే, అవన్నీ తెలుసు మాకు. ఇవన్నీ మీరు చెప్తే మేము వినేవాళ్ళమా? ఎక్స్ప్రెషన్లు. నీ జీవితం ఎలా ఉంది? ప్రభుకి అంగీకారంగా ఉన్నవా? మృత జీవితంలో జీవిస్తున్నావా? శవం కంపు కొడుతున్నావా? నీకు అర్థమవట్లా. అందుకే నువ్వు లేకపోతే రొమ్ములు బాదుకొని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువా నేను పాపిని అనేవాడివి. ఎంతోమంది అలాగన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు మాట్లాడుతూ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు అదిని ఆయన బోధకు ఆశ్చర్యపోయాను. చూసారా, ప్రభువు మాటలు ఆశ్చర్యం, అద్భుతం కలిగజేస్తుంది. కనుక మనము ప్రశ్నించుకోవాలి, సజీవులమా మృతులమా? దేవుని కలిగి జీవిస్తున్నామా?
వ్యర్థమైన జీవితం జీవిస్తున్నాం, వ్యతిరేకమైన జీవితం దేవునికి జీవిస్తున్నామా అనేది తెలుసుకోవాలి. ఇది ఈనాటి సందేశం. ప్రభు మనతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలింపబడిన ఈ వాక్య సత్యం ఇది. కనుక మనం సజీవులుగా ప్రభువుని ఆరాధిద్దాం. అట్టి కృప, అట్టి మహిమేశ్వరం దేవుడు మనకు దయచేయునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు ప్రజ్వలింపజేసిన ఈ వాక్య సత్యములు మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. మేము సజీవులుగా నిన్ను ఆరాధించు భాగ్యం దయచేయండి. మాకు మృత జీవితం లేకుండా చేయండి. అయినా నీ సన్నిధిలో చేరి ధవలమైన సింహాసనం మీదట చేరి స్తుతిగానములు చేసి ఆరాధించే యోగ్యత మాకు దయచేయమని, కుడి చేరి వచ్చిన బిడ్డలను బ్లెస్ చేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, మారు మనసు పొందిన బిడ్డలకి మారు మనసు పొంది సజీవుల లిస్టులోనికి రావటానికి కృప అనుగ్రహించమని, మృత జీవితంలో నుంచి నాయన దాటించండి ప్రభువా. నరకంలో నుంచి నాయన మీ పరలోక రాజ్యానికి దాటించమని, ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి హృదయాన్ని, ప్రతి బిడ్డను తాకటానికి కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.